దేవుడు దీవించును గాక. ఈరోజు బహ్రెయిన్ దేశంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. బహ్రెయిన్ దేశంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ట్రీ ఆఫ్ లైఫ్ అనేటువంటి ఆ చెట్టును చూడటానికి మనం బయలుదేరి వెళుతూ ఉన్నాం. బహ్రెయిన్ దేశంలో ఉన్నాం. మరి నేను ఆ చెట్టును సుమారుగా ఒక 10 ఏళ్ల క్రితం చూశానేమో. మరోసారి మీకు చూపించాలని నేను ఆ ప్రదేశానికి వెళుతూ ఉన్నాను. ఇప్పుడు మనం బహ్రెయిన్ దేశంలో ప్రయాణం చేస్తున్నాం. సో మనతో పాటు ఇప్పుడు ఆ ట్రీ ఆఫ్ లైఫ్ తీసుకెళ్ళడానికి తమ్ముడు ఆనంద్ ఉన్నారు. తమ్ముడు ఆనంద్ ఇక్కడ సుమారుగా 15 ఏళ్ల వరకు ఇక్కడే ఉంటున్నారు బహ్రెయిన్ దేశంలో. మరి ఆత్మీయుడు, మరి సంఘంలో పెద్దగా కూడా ఉంటున్నారు. మరి ఈయనతో దేవుని కృపను బట్టి దేవుని యొక్క సహవాసం కలిగి ఉన్నాం. అందరికీ వందనాలండి. నాకు అన్నయ్య పరిచయం ఇంచుమించు లేదంటే 11 సంవత్సరాల పరిచయం, బహ్రెయిన్లో పరిచయం అయ్యేవారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా సొంత అన్నయ్య కానీ ఎక్కువగా చూసుకుంటాను నన్ను ఎప్పుడు కూడా. ఆయన కరెక్ట్గా బయట ఎయిర్పోర్ట్కి టికెట్ కూడా పెట్టకుండా వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేసి నేను బయట ఉన్నారంటే అప్పటికప్పుడు వెళ్ళి తీసుకుని వచ్చి ఇంచుమించు లేదంటే 15వ తారీఖున వచ్చారు బహ్రెయిన్ దేశము. ప్రార్థన చేస్తూ ఆయనతో పాటు కూడా నేను కూడా దేవుని సేవలో పాల్గొంటూ. రైట్, దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు చెప్పాను, మన సత్యవాక్య కుటుంబ పరిచర్య ప్రారంభ దశలో బహ్రెయిన్ దేశంలో అతి కొద్ది మందితో ప్రారంభించానని. మరి ఆ సమయంలో నా వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసింది ఈయనే. ఈరోజు చాలామందికి నేను వాట్సాప్లో బాగా పరిచితమే. అయితే ఆ వాట్సాప్ గ్రూపు ప్రారంభంలో దేవుని కృపను బట్టి మరి ఈ తమ్ముడు ద్వారానే ఆ గ్రూపు ప్రారంభించబడింది. అప్పుడు ఈయన ద్వారానే ఇద్దరం చర్చించే పెట్టుకున్న పేరు అది సత్యవాక్యం అనేటువంటి పేరు. ఆ రోజే మేము ఆలోచించి పెట్టుకున్నటువంటి పేరు. తర్వాత కేవలం ఒక 8 ప్రారంభించిన పరిచర్య విస్తారంగా దేవుడు ఆశీర్వదించారు. మరి అలాగే తమ్ముడు గురించి ప్రార్థన చేయండి. తనకి 2 బిడ్డలు మరి ఇక్కడ పని చేసుకుంటూనే దేవుని పనిలో వాడబడుతున్నారు. మరి తన కొరకు ప్రార్థించండి. సరే, ఇప్పుడు మనం నేరుగా ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గరికి తమ్ముడు తీసుకెళ్తున్నాడు. మరి తమ్ముడికి ముందుగానే థ్యాంక్స్ చెప్పి మనం అక్కడికి వెళ్ళే పరిస్థితులు. రైట్, మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం అంతా కూడా ఆయిల్ బావులు ఉండేటువంటి రిఫైనరీస్ అంటారు కదా, క్రూడ్ ఆయిల్ భూమి నుంచి సేకరించేటటువంటివి. ఈ ప్రాంతం అంతా కూడా మరి ఎక్కువగా బహ్రెయిన్ దేశం. బహ్రెయిన్ దేశంలో ట్రీ ఆఫ్ లైఫ్ చూడడానికి వచ్చాం. మనం ఎడారి ప్రాంతంలో, ఇది అరేబియా ఎడారి ప్రాంతంలో ఉండేటువంటి చెట్టు ఇది. ఈ చెట్టు సుమారుగా 400 సంవత్సరాల పైగా సజీవంగా ఉందనేటువంటిది ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ట్రీ ఆఫ్ లైఫ్, తెలుగులో జీవవృక్షం అనాలా, ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గరికి వచ్చాం. దీని ప్రత్యేకత ఏంటో నేను 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. సాధారణంగా ఈ చెట్టు జాతిని జమ్మి చెట్టు జాతిని, జమ్మి చెట్టు కాదు, ఆ జాతి వృక్షంగా, బొటానికల్గా ఆ జాతి వృక్షంగా చెప్తారు. ఈ చెట్టు సుమారుగా 10 మీటర్ల పైగా పెరిగినటువంటి చెట్టు. ఈ చెట్టు 400 సంవత్సరాల పైగా, ఈ మధ్యకాలంలో 500 సంవత్సరాలు అంటారు. ఎందుకు చెప్పారు అంటే మీకు చుట్టూ చూపిస్తాను. ఆర్కియాలజికల్ సర్వేల ప్రకారంగా తవ్వకాల్లో ఇక్కడ సుమారుగా 500 ఏళ్ల నాటి పాత్రలు, అంటే మనుషులు ఇక్కడ జీవించినటువంటి పాత్రలు బయటపడ్డాన్ని బట్టి దీన్ని 500 సంవత్సరాలకు చెందిన చెట్టుగా పేర్కొంటున్నారు. ఈ మీరు చూస్తున్నవన్నీ కూడా పురాతన అవశేషాలు, పూర్వం ఇక్కడ నివసించినట్టుగా మరి త్రవ్వకాల్లో బయటపడినటువంటి నిర్మాణాలుగా మీరు చూస్తున్నారు. ఈ చెట్టు అరేబియా ఎడారిలో ఉన్నటువంటిది నిర్జీవ ప్రదేశం. వాస్తవానికి ఎడారి ప్రాంతంలో బహ్రెయిన్ దేశంలోనే ఎత్తైన ప్రదేశంగా చెప్తూ ఉన్నారు. ఈ చెట్టుకు ట్రీ ఆఫ్ లైఫ్ అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనందరికీ తెలుసు, ఒక మొక్క పెరగాలి అంటే నీటి ఎద్దడి కావాలి. అది తక్కువైనా చచ్చిపోద్ది, ఎక్కువైనా మొక్క బతుకుతుంది కదా. కొన్ని అధికంగా ఉండేటువంటి శీతల ప్రాంతాల్లో కూడా మొక్కలు పెరగడం కష్టం అవుతుంది. ఇక్కడ పరిస్థితి ఏమిటంటే సాధారణంగా 40 డిగ్రీల సెల్సియస్, కొన్నిసార్లు వేసవకాలంలో అంతకంటే అధికంగా ఉండేటువంటి వాతావరణ పరిస్థితి. వర్షాభావం అనేటువంటిది లేని పరిస్థితి. ఎప్పుడైనా ఇక్కడ వర్షం అనేటువంటిది ఒక జల్లుగా తుపరలాగా రావటం తప్పించి వర్షం లేనటువంటి ప్రాంతం. ఈ చెట్టుకి ఆ పేరు రావడానికి గల కారణం అలాంటి వాతావరణం అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఒక మొక్క, ఒక చెట్టు 500 సంవత్సరాలు బ్రతకటం అంటే ఎంత గొప్ప విషయం. చెట్టుకు ట్రీ ఆఫ్ లైఫ్ అని పెట్టడానికి గల కారణం అదే.
అలాంటి ప్రతికూల పరిస్థితులు. ఇంకా చెప్పాలి అంటే ఈ పరిసరాల్లో ఎక్కడ కూడా ఒక మోస్తరు చిన్న మొక్కలు తప్పించి పెద్ద మొక్కలు కూడా మనకు కనిపించవు. ఎందుకంటే చిన్న మొక్క కొంతకాలం పెరుగుతుంది, వాతావరణ పరిస్థితులు బాగోలేనప్పుడు చనిపోతూ ఉంటాయి, ఎన్నో మొక్కలు పడుతూ ఉంటాయి. కానీ చెట్టు రూపం సంతరించుకున్నటువంటి చెట్టు ఏది కూడా ఈ ఎడారి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా కనిపించదు. అలాంటి చోట ఒక చెట్టు కేవలము 500 సంవత్సరాలు పైగా జీవించడం అంటే అది ట్రీ ఆఫ్ లైఫ్, గ్రేట్నెస్ గానే మనం చెప్పుకోవాలి. ఒక చెట్టు సంరక్షణ లేకుండా మనకు తెలుసు భారతదేశంలోనూ, లేకపోతే మనకు తెలిసినటువంటి చూస్తే మొక్కలు చెట్లు నీళ్లు పోసి ఎరువు పోసి చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. అయినా ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది, మొక్కలు చనిపోతే చాలా బాధపడుతుంది. అలాంటిది ఒక చెట్టు ఏ సంరక్షణ లేకుండా వీటికి ఇప్పటికీ కూడా పోషణ విషయంలో శ్రద్ధ ఏమీ లేదు, దానికి అదే పెరిగేటటువంటిది. ఇలాంటి నిర్జీవ ప్రదేశం అనండి, ఇలాంటి ప్రదేశంలో ఒక చెట్టు ఒక ఇన్ని సంవత్సరాలు అలా బ్రతకటం అనేటువంటిది ఈ చెట్టుకు ఆ పేరు రావడానికి గల కారణం. అందుకే ఇక్కడికి వేలాది మంది సందర్శకులు అనేక దేశాల నుంచి వచ్చి ఈ చెట్టును చూడటానికి గల కారణం ఏమిటంటే ఈ చెట్టులో ఉన్నటువంటి ప్రాముఖ్యత అదే. వాస్తవానికి ఈ చెట్టును గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి స్థానిక కొన్ని జాతుల్లో ఒక దేవత సంరక్షణలో ఉండేటువంటి చెట్టు అని కొంతమంది నమ్ముతారు. అలాగే చాలామంది చారిత్రక ఆధారాలు బట్టి ఒకప్పుడు ఇదే ప్రదేశంలో జనసంచారం అంటే ఇక్కడ ప్రజలు నివసించేటువంటి ప్రదేశం, అంటే ఈ ప్రదేశం అంతా చాలా వ్యవసాయపూరితమైనటువంటి ప్రదేశం అని, తర్వాత కాలంలో ఎడారిని బట్టి ఎడారి తుఫాన్లో ఇసుక మేటలు వేయటాన్ని బట్టి ఇది ఎత్తైన ప్రదేశంగా ఇసుక మేటలుగా తయారైందని, తర్వాత ఇక్కడ వ్యవసాయానికి అనుకూలంగా లేదని, ఇక్కడ ఉండేటువంటి నివసించేటటువంటి వారు వలస వెళ్ళిపోయారని కొన్ని చారిత్రకమైన ఆధారాలు కాకపోయినా చాలా మందిలో ఉండేటువంటి భావం. అలాగే మరి వాస్తవానికి కూడా చారిత్రక త్రవ్వకాల్లో నేను మీకు చూపిస్తాను. చారిత్రక త్రవ్వకాల్లో ఇక్కడ దొరికినటువంటి కొన్ని పాత్రలు, కొన్ని గృహోపకరణాలు ఉన్నాం. అలాంటివి ఒక 500 ఏళ్ల నాటి గృహోపకరణాలు కొన్నింటిని ఇక్కడ కనుగొన్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనుషులు కొంతకాలం క్రితం జీవించారనేదే వాస్తవం. ఇక్కడి నుంచి సుమారుగా మనం బహ్రెయిన్లో మరి ముఖ్య కేంద్రమైనటువంటి మనామా నుంచి ఇక్కడికి రావడానికి సుమారుగా 40 కిలోమీటర్లు ఎంతో పట్టింది. అంత దూరంలో ఉండేటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ప్రదేశంలో ఎవరో నివసించేటువంటి ప్రదేశం అయితే కాదు ఇది. అయినప్పటికీ ఈ చెట్టు ఇంకా కూడా మరి ఎంతకాలం బ్రతుకుంది, ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుందాలని కోరుకుందాం. ఈ సమయంలో కొన్ని మాటలు జీవగ్రంథం నుంచి, ఎందుకంటే ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షము అని ఎప్పుడైతే మనం విన్నామో మనకు ఒక దృశ్యం మన హృదయాల్లో కనిపిస్తుంది. అదేంటంటే బైబిల్ గ్రంథంలో ఈ ఎన్నో ఉపమానాలు ప్రభువారు చెప్పినప్పుడు చెట్టు గురించి, జీవాన్ని గురించి, ఇలాగ ఫలభరితమైన జీవితాన్ని గురించి ఎన్నో ఉపమానాలు ప్రభువారు తెలియపరిచారు. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 4వ వచనంలో సాత్వికమైన నాలుక జీవవృక్షము అన్నారు. బైబిల్ గ్రంథంలో ఈ ఉపమాన రీతిగా జీవాన్ని గురించి ఎన్నో రీతులుగా మనం వింటూ ఉంటాం. కీర్తన 1వ సంకీర్తనలో ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె అన్నారు. ఈ చెట్టు సుమారు 500 సంవత్సరాలు సజీవంగా ఉండడానికి వీరు చెప్పే కారణాలు ఏమిటంటే బహుశా వీటి అడుగున వీటి వేళ్ళు కొన్ని మీటర్ల వరకు భూగర్భ జలాలు తీసుకుంటుందని, అలాగే వాతావరణంలో ఉండేటువంటి తేమను కూడా స్వీకరించి ఈ చెట్టు బతుకుతుంది అంటున్నారు.
కానీ జీవగ్రంథంలో మనిషికి జీవం ఇచ్చేవాడు దేవుడు, ప్రాణం ఇచ్చేవాడు దేవుడు. అందుకే యేసు ప్రభువారు అన్నారు, నేనే జీవమును అన్నాడు. ఆయనకు వేరుగా ఉండి ఫలించలేము అన్నాడు. దేవుని వాక్య ప్రవాహం చేత జీవించటం అంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఈ చెట్టు గురించి మనం చూస్తున్నాం. ప్రతికూల వాతావరణంలో వర్షం కానీ నీరు కానీ లేనటువంటి ప్రదేశంలో కూడా జీవిస్తుందంటే ఇది జీవవృక్షము అని పేరు పెట్టారు. అలాగా మనం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో వర్షము రాను కాలములో కూడా కాపు మానదు అని చెప్పారు కదా. అలాగే దేవుని యొక్క కృప, దేవుని వాక్యము చేత మనిషి జీవించబద్ధుడై ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక ముఖ్యమైన విషయం, ఈ జీవవృక్షాన్ని గురించి 2 మాటలు చెప్పాలని ఎంతైనా ఆశపడుతున్నారు. ఎందుకంటే ఈ చెట్టుకు జీవవృక్షం అనే పేరు పెట్టారు. నిజంగా ఇది జీవవృక్షం అంటే ఖచ్చితంగా కాదు, కానీ సందర్భం వచ్చింది కనుక జీవవృక్షాన్ని గురించి ఒక 2 మాటలు మనం చూసినట్లయితే, ఆదికాండంలో దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు ప్రస్తావించబడిన మాట జీవవృక్షం. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడైన యెహోవా తూర్పుని ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన అరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షము ఆ తోటలో మధ్యన జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును, నేలను తొలిపించి మొలిపించెను అన్నారు. ఇక్కడ 2 చెట్లు ప్రత్యేకంగా, జీవవృక్షం ఒకటి ఉంది, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షం ఒకటి ఉంది. ఈ జీవవృక్షం అనేటువంటిది ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు కలగచేసిన ఏదేను తోటలో మధ్యలో ఉంచారు. తినగూడనటువంటి ఫలం ఒకటి ఉంది. జీవవృక్షం అనేటువంటిది మనిషి తినదగినది, మంచి చెడ్డలు తెలివినిచ్చేటటువంటిది తినకూడనటువంటిది. ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని దేవుడు తినకూడదన్నప్పుడు తినటాన్ని బట్టి కోల్పోయింది ఏమిటయ్యా అంటే తినదగినటువంటి జీవవృక్ష ఫలాలు తినటము కోల్పోయాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి, మనం ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలము కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని యెహోవా, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుంచి తీయబడినో దాన్ని సేజుపరచుటకు ఏదేను తోటలో నుంచి అతనిని పంపివేసెను అన్నారు. అంటే మనిషి తినకూడదన్నటువంటి చెట్టు ఫలాన్ని తిన్నాడు, పాపం చేశాడు, ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఇప్పుడు జీవవృక్ష ఫలాన్ని తింటే మనిషి ఏమవుతాడంటే పాపంలోనే జీవిస్తాడు, పాపంలోనే ఉంటాడు. అలాగే ఆ జీవవృక్ష ఫలాన్ని తినటం వల్ల నిరంతరం జీవిస్తూ పాపిగా జీవిస్తాడు. అది దేవునికి ఇష్టం లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే పాపంలో ఉండడానికి మానవుని దేవుడు ఇష్టపడట్లేదు. అందుకని ఆ ఏదేను తోట నుంచి బయటికి పంపించడంలో చాలామంది అనుకుంటారు దేవుడు కోపాన్ని ప్రదర్శించాడు, లేకపోతే దేవుడు తను నెట్టివేశాడని. నిజమే, కానీ దాని వెనక దేవుని ప్రేమైన రక్షణ ప్రణాళిక ఉంది. అక్కడే ఉంటే మనిషికి రక్షణ లేదు కనుక దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క ఆదాము అవ్వలను అక్కడి నుంచి బయటికి, ఒకవేళ చెయ్యి చాపి జీవవృక్ష ఫలాన్ని తింటే నిరంతరం జీవిస్తాడు, నిరంతరం జీవించి పాపంలోనే ఉంటాడు. ఆ పాపంలో నిరంతరం జీవించడం దేవునికి ఇష్టం లేదు కనుక అతడు పరిశుద్ధుడిగా ఉండాలని రక్షణ ప్రణాళికలో భాగంగా ఆ ఏదేను తోట నుంచి బయటికి పంపించారు. అయితే ఆ జీవవృక్ష ఫలము ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు ఆ జీవవృక్షం ఎక్కడుంది? మరలా మనం ఎక్కడ కనుగొంటాం? అలనాడు ఏదేను తోటలో చూసినటువంటిది మరలా ఎక్కడ ప్రస్తావించబడిందంటే ప్రకటన గ్రంథంలో వాటిని ప్రస్తావించారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, మరియు స్ఫటికము వలె మెరునట్టి జీవము గల నది యొక్క దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. చూడండి, ఇక్కడ చూస్తే ఆ పరలోకములో ఆ నదికి ఆవల ఈవల జీవవృక్ష ఫలం ఉండెను. అంటే మానవుడు కోల్పోయింది మరలా సాధించాలి, మరలా పొందుకోవాలి. ఆ జీవాన్ని కలిగి ఉండటం అనేది యేసు ప్రభు ద్వారానే సాధ్యము. మరలా మనము ఆ జీవవృక్ష ఫలాన్ని మనం పొందుకుంటాం, చూస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇక్కడ చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చూస్తే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నారు.
జయించువారు ఎవరైతే యేసు ప్రభువుని పోలి పాపాన్ని, శరీరాశలను, లోకాన్ని, మరణాన్ని జయించిన ప్రభువుని పోలి ఈ భూమి మీద శరీర రీతిగా ఉన్న దినాల్లో జయ జీవితాన్ని జీవిస్తారు. వారు పరదేశంలో, పరలోకంలో ఉండేటువంటి ఆ జీవవృక్ష ఫలాన్ని భుజింపనిత్తును అంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జీవవృక్షం అనేటువంటి ఆ మాట వచ్చిన వెంటనే ఆ పరలోకంలో ఉన్నటువంటి జీవవృక్షం గుర్తొచ్చింది. ఆ మాట చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ సందేశాన్ని వినేటువంటి మీరు ఎవరైనా సరే, మనమందరం కూడా ఆ జీవవృక్ష ఫలాన్ని తింటూ మరి దేవుని యొక్క సన్నిధిలో పరలోకంలో నిత్యము సదాకాలము ఆయనతో ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.